శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేస్తున్నట్లు టీడీపీ ఈవో శ్యామలరావు గారు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రక్షోభణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలో అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామివారికి మహా నైవేద్యం పూజ చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం తొలగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశాం. తెలిసి తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం ప్రక్షోభణతో తొలగిపోతాయని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేస్తున్నట్లు టీడీపీ ఈవో శ్యామలరావు గారు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రక్షోభణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలో అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామివారికి మహా నైవేద్యం పూజ చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం తొలగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశాం. తెలిసి తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం ప్రక్షోభణతో తొలగిపోతాయని వేణుగోపాల దీక్షితులు తెలిపారు.